విజనరీ అంటే ఏంటి? తన ముందు చూపుతో ప్రజల జీవితాలు మెరిసేలా చేయడం. మరి విజనరీని అన్ని తనను తాను ప్రమోట్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? రియల్ విజనరీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో తెచ్చిన ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కాలేజీలను చంద్రబాబు నాయుడు ధ్వంసం చేస్తున్నారు. వాటిని ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెట్టి ఆ వ్యాపారుల నుండి ముడుపులు కొట్టేసే స్కామ్కు తెరతీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పుణ్యమా అని రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సాకారమైంది. అందరూ సంతోషిస్తున్న వేళ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఈ కాలేజీ లేకుండా చేస్తున్నారు. పేదలకు వైద్య విద్యని దూరం చేశారు. దీనిపై ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు చేయకపోతే పోయే, జగన్మోహన్ రెడ్డి చేసిన వాటిని నాశనం చేయడం ఏం విజనరీ అని నిలదీస్తున్నారు. ప్రకాశం జిల్లా అంటేనే ఏపీలో బాగా వెనుకబడిన ప్రాంతం. అందులో పశ్చిమ ప్రకాశం అయితే మరీను. ఆదివాసీ గిరిజనులు, ప్రత్యేకించి చెంచులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో అడవి బిడ్డలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. వైద్యం కోసం పొరుగు జిల్లాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే కొందరి ప్రాణాలు పోయిన ఘటనలు ఉన్నాయి. ఈ సమస్యను గమనించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 500 కోట్లు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కాలేజీ రాకముందు ఇక్కడ ఉండే ఏరియా ఆస్పత్రే వీళ్లకి దిక్కు. అప్పుడు ఓపీ విభాగానికి రోజు 250 మంది లోపు మాత్రమే వచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలోంచి కాలేజీ రావడంతో ఇక్కడి ఆస్పత్రికి 75 మంది వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించారు. దాంతో మెరుగైన వైద్యం ఇక్కడే అందడంతో ఈ జిల్లా ప్రజలు పొరుగు జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. దాంతో ఓపీకి రోజు 750 మంది దాకా రావడం మొదలుపెట్టారు. గతంలో మార్కాపురం మెడికల్ కళాశాల సిబ్బంది రాకముందు మార్కాపురం ఏరియా హాస్పిటల్లో 200 నుంచి 180 నుంచి 200, 250 లోపే ఓపీ ఉండేది. మెడికల్ కళాశాల వైద్య సిబ్బంది రావడం వల్ల అన్ని విభాగాలు మార్కాపురం మెడికల్ కాలేజీలో ఉండి సిబ్బంది పనిచేస్తుండడం వల్ల ఓపీ 250 నుంచి 700 ఓపీ చేరింది. ఈ ప్రాంతంలో వైద్యం పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉంది. బాగా సంతోషిస్తూ ప్రజలు దూర ప్రాంతాలకు వలసలు పోకుండా ఇక్కడే వైద్యం చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితిలో ఒక్కసారిగా మెడికల్ కళాశాల నిర్మాణం ఆపివేయడం, సిబ్బందిని మొత్తాన్ని కూడాను బదిలీలు చేయడం వల్ల 700 ఓపీ నుంచి మళ్ళీ ఈరోజు 150, 200 ఓపీకి పడిపోయింది. ప్రజలు తీవ్రంగా అల్లాడుతున్నారు. మళ్ళీ గుంటూరుకి, ఒంగోలు, కర్నూలు, హైదరాబాద్కి వైద్యం కొరకు వలసల బాట పడుతున్నారు. మధ్యలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని మెడికల్ కళాశాల ఉంటే ఎంత ప్రయోజనం జరిగిందో ఇప్పుడు లేకపోవడం వల్ల, మెడికల్ కళాశాల మూసివేయడం వల్ల, సిబ్బందిని బదిలీ చేయడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతోనే జిల్లాకు చంద్రగ్రహణం పట్టింది. ఈ కాలేజీకి శని పట్టుకుంది. బాబు దృష్టి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ పైన పడ్డంతో దీని విధ్వంసానికి చకచకా పావులు కదిపేశారు చంద్రబాబు. జగన్ హయాంలో నియమించిన వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసేసింది కూటమి ప్రభుత్వం. దాంతో చాలా విభాగాలు వైద్య సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. ప్రజారోగ్యం పైన, ప్రజలపైన ఇంత కక్షగట్టడం ఏంటని మేధావులు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వం జిల్లాకు ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని పాడు చేయవద్దని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.